గల్లీ క్రికెట్ ఆడబోతున్నాం. ఇక్కడ ముగ్గురు ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ ఏమో కాశీ. ఈ కాశీ బాగా ఆల్రౌండరు, బాగా క్రికెట్ ఆడతాడు, బ్యాటింగ్ ఆడతాడు, బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. నెక్స్ట్ శేఖర్ బౌలింగ్ బాగా ఆడతాడు, మళ్ళీ వికెట్స్ కూడా బాగా తీస్తాడు, క్యాచ్లు కూడా బాగా పడతాడు. ఫైరాజ్ నెక్స్ట్. ఫైరాజ్ గాడు బాగా బ్యాటింగ్ ఆడతాడు, బౌలింగ్ కూడా ఆడతాడు. ఇప్పుడు వికెట్లు ఫాస్ట్ బౌలింగ్ బాగా చేస్తాడు కూడా. ఇప్పుడు నార్మల్గా బౌలింగ్ ఆడారనుకో ఎట్లా ఆడతారు, ఇప్పుడు నార్మల్ స్పిన్నో లేకపోతే ఫాస్ట్ బౌలింగో ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ స్పిన్ను ఏమో శేఖర్ బాగా ఆడతాడు, ఫాస్ట్ బౌలింగ్ ఏమో ఫైరాజ్ బాగా ఆడతాడు. ఇప్పుడు గల్లీ క్రికెట్లో ఇప్పుడు నార్మల్ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, పంటాలు వేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ కాశీ, లాస్ట్ బ్యాటింగ్ శేఖర్ ఈజ్ సెకండ్, ఫైరాజ్ ఈజ్ లాస్ట్ బ్యాటింగ్. ఇప్పుడు రూల్స్ ఏమో, ఇప్పుడు ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, దీంట్లో డైరెక్ట్గా వెళ్ళి పడిన స్టెప్, 2 స్టెప్పులు పడినా, నార్మల్ స్టెప్స్ పడినా, ఏ స్టెప్పులు పడినా కూడా లోపలికి వెళ్ళిందండి ఇంటి లోపలికి అవుట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రేకులు ఉన్నాయి, ఆ రేకుల మీద పడితే ఇంకా బాల్ రాదు. కాబట్టి ఇక్కడ స్ట్రైట్గానే కొట్టుకోవాలి. ఎదురుగా చూడండి, ఎదురుగా ఒకటి ఉంటుంది, ఆడ కనపడుతుంది కదా, ఆడ అది కాలిస్తాము. ఆడ దాంట్లో పడితే ఇంకా మళ్ళీ బాల్ ఎత్తుక్కుంటూ ఉండాలా. ఇక్కడ బాల్ అంత దూరం కూడా కొట్టం మేము. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఏమో కాశీఫ్, సెకండ్ బ్యాటింగ్ ఏమో శేఖర్, థర్డ్ బ్యాటింగ్ ఏమో ఫైరాజ్. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి సెకండ్ బౌలింగ్ వేస్తాడు, ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి థర్డ్ బౌలింగ్ వేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ముళ్ళ చెట్టు కనబడుతుంది కదా, అక్కడేమో 2D డైరెక్ట్గా దొల్లుకుంటా ఆడికి వెళ్ళింది అనుకో, అది 4. డైరెక్ట్ ఆ చిమ్నీ ఉంది చూడండి, దానిపైకి వెళ్తే అది కూడా 4. దానిపైన ఉండటంలో ఇంకో చిమ్నీ కనబడుతుంది కదా, దానిపైకి వెళ్తే 6. అది ఇప్పుడు గేమ్ రూల్స్ తెలిసినాయి కదా, ఇప్పుడు ఆడదాం. ట్రయల్ బాల్, ఇప్పుడు ఫస్ట్ బాల్ వేస్తున్నారు. ట్రయల్ బాలే ఫోల్ కొట్టాడు, 4. ఇది ట్రయల్ బాల్ కాబట్టి ఇప్పుడు స్కోర్ లేదు. ఇప్పుడు రియల్స్ అంటే నార్మల్గా మనం ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ అట్లా ఆడతాం కదా, ఇది ఫస్ట్ బాల్, అన్లిమిటెడ్ బాల్స్, ఇది 4. ఇప్పుడు నార్మల్గా టెస్ట్ మ్యాచ్ ఆడతాం కదా, దాంట్లో అట్లాగా ఇది. స్కోర్ ఈజ్ 4 కాశీ. ఇప్పుడు శేఖర్ అనేది అక్కడ 2D దగ్గర క్యాచ్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనకి 2D వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్కోర్ ఈజ్ కాశీది 6. ఇప్పుడు మళ్ళీ ఒక 4 కొట్టాడు, స్కోర్ ఈజ్ 10. ఇప్పుడు శేఖర్ ఆపడానికి ప్రయత్నించాడు, కాకపోతే కొద్దిగా మిస్ అయినా 4 వెళ్ళింది. మొత్తం స్కోర్ ఈజ్ 14. ఇది వైడ్. డాట్ బాల్. ఇక్కడ ఎదురుగా కనబడుతుందేమో సెకండ్ ఫ్లోర్ ఏమో కాశీ వాళ్ళ ఇల్లు, ఇది రేకుల ఇంట్లో కనబడుతుంది కదా, అదేమో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మీకు తెలుసు కదా, గ్రాండ్ మదర్ వాళ్ళ ఇల్లు. ఇవ్వండి పిల్ల బ్యాచ్ పరిగెత్తుతుంది, బాల్ ఆడబడింది, బాల్ ఆడబడిందండి అని.
మన ఫారెస్ట్ గాడు ఇప్పుడు బాల్ ఆడడానికి వెళ్ళాడు, బాల్ తెచ్చిచ్చేస్తాడు బౌలర్కి. స్కోర్ ఈజ్ 15. జస్ట్ మిస్. ఇటు పక్కకి ఇటు ముళ్ళల కంప కనపడుతుంది కదా, దాని పక్క నుంచి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఫైరస్ గాడు ఇప్పుడు బౌలింగ్ చెప్తాడంటే వీడికి. స్కోర్ ఈజ్ 19 ఇప్పుడు. స్కోర్ ఈజ్ 20. ఇప్పుడు 2D అన్నప్పుడు ఇక్కడ 2D దగ్గరికి వెళ్తేమో 2 అంటే ఇప్పుడు నార్మల్ ఇందాక చెప్పాం కదా 4, 6 అన్నట్లా. అక్కడికైతే 4 లేదా చిమ్నీ పైకి అయితే 6. ఇక నార్మల్గా ఇక్కడ ముళ్ళకంప దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఇది 1. కాశీ ఇప్పుడు 4 కొట్టాడు. 24 స్కోర్. ఇప్పుడు కాలంలో పడింది బాల్, వైట్ బాల్ ఇది. స్కోర్ ఈజ్ 25. అయినా ఆకాశి కొట్టాడు కాబట్టి ఒక రన్ అనేది వస్తుంది. ఇప్పుడు టచ్కు ఒక రన్ ఇస్తున్నాం మేము. ఇట్ ఈజ్ ఎ వైట్. స్కోర్ ఈజ్ 25. ఇప్పుడు క్యాచ్ పట్టే ప్రయత్నంలో కింద జారింది కాబట్టి ఇప్పుడు వాడిది 2D. మొత్తం వాడి స్కోరు చెప్పను. ఫారెస్ట్ ఇప్పుడు క్యాచ్ పట్టాడు, కాశీ అవుట్. స్కోర్ ఈజ్ 27కే అవుట్ అయిపోయాడు. ఇప్పుడు శేఖర్ అనేది ఇప్పుడు టిక్కులు అంటే కొడతారు కదా అట్ట, అదిగోండి చూడండి. ఇప్పుడు ఫారెస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. ట్రయల్ బాల్ ఈజ్ ఓవర్. ఎందుకు వస్తున్నారు మీరు? తిప్పి రియల్ బాల్స్. రియల్ ఇప్పుడు 4 కొట్టాడు శేఖర్. స్కోర్ ఈజ్ 4. మీరు చెప్పండి. ఇప్పుడు 2 బాల్స్లో 8 రన్స్ కొట్టాడు. ఫైరస్ కూడా బాగానే ఆడుతున్నాడు. క్యాచ్ వచ్చింది, జారింది, కాకపోతే బాల్ స్లిప్ అవుతుంది కొద్దిగా. బాల్ జస్ట్ మిస్, అవుటే. క్యాచ్ అవుట్ ఈజ్ శేఖర్. 8 రన్స్కి అవుట్. ఇప్పుడు ఫైరస్ బ్యాటింగ్, బౌలింగ్ కాశీ. శేఖర్ ఏమో స్టంపింగ్ చేస్తాడని చెప్పి వాడు. ట్రయల్ బాల్. ట్రయల్ బాల్ 2D కొట్టేశాడు ఫైరస్. వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రియల్స్ ఫైరస్ కూడా బాగానే ఆడుతున్నాడు. మనవాడు కదంతా. శేఖర్ కూడా బాగానే ఆడుతున్నారు. స్కోర్ ఈజ్ 0. మన కాశీ
కాశీ గారు చెప్తున్నాడు సింగిల్. ఫరాజ్ స్కోర్ ఈజ్ సింగిల్. ఈజ్ అ ట్రిప్. స్కోర్ ఇస్ 2. స్టెప్ పడింది కాకపోతే క్యాచ్ ఉంటే అవుటే. ఇట్ ఈస్ నాట్ అవుట్. జస్ట్ మిస్ కాకపోతే అవుట్ అయితే నెక్స్ట్ పండాలు వేసేవాళ్ళం. ఇది 4. ఎక్కడ పడిందో మీరే చూడండి. గోడకు స్టెప్ పడి ఆడబడింది. స్కోర్ 6 ఫరాజ్ గడ్ది. మిస్, క్యాచ్ మిస్. చూడ్రి ఇట్ ఈస్ ఏ క్యాచ్. కానీ కాశీ పట్టలేకపోయాడు, చేయి నొప్పిగా ఉందంట, అది గోక్కపోయింది. కానీ ఒక రన్నే. స్కోర్ ఈస్ 10. పక్క కొట్టాడు. ఇప్పుడు స్కోర్ ఈస్ 11. కాశీ నేను చెప్తే ఏం బాగుంటుంది, మీరు కానీ చెప్పండి రా. ఇట్ ఈజ్ ఎ నాట్ అవుట్. ఇప్పుడు ఫైరాజ్ గాడు కాళ్ళు లోపల పెట్టేస్తున్నాడు. బాల్ ఒకసారి చూడండి, బొంగరం దిగినాడు తిరుగుతుంది. ఫైరాజ్ గాడు ఊగుతున్నాడు. స్కోర్ ఈస్ 12. It is a 2D. Score is 13. Score is 13. 13. Score is 13. Oh, man. ఫరాజ్ కూడా చాలాసేపు ఆడుతున్నాడు. చాలాసేపు ఆడేది ముఖ్యం కాదు బిగులు, స్కోర్ ఎంత కొట్టా అది ముఖ్యం. స్కోర్ ఈస్ 14. కాశీ ఎంత కొట్టాడు నువ్వు ఇప్పుడు? 27. శేఖర్ నువ్వు ఎంత కొట్టా? ఫరాజ్ ఇప్పుడు ఎంత కొట్టాడు? అది ఫరాజ్ ఎంత కొట్టాడో చూస్తా. ఇట్ ఈస్ a 4. స్కోర్ ఈజ్ 18. దొలుకుంటా కళ్ళలో పడిపోతుంది. ఓ జస్ట్ మిస్. మళ్ళా కాశీ లక్. స్కోర్ ఈజ్ 18. ఇదొక బౌండరీ. స్కోర్ ఈజ్ 22. పిల్ల బ్యాచ్ కూడా బ్యాటింగ్ ఆడుతున్నారు క్రికెట్. బన్నావా? ఇట్ ఈస్ a 1. స్కోర్ ఈజ్ 23. కాశీ లూజ్ బాల్ వదులు. ఇట్ ఈస్ a 4. స్కోర్ ఈస్ 27. కాశీగాడు కొట్టినంతే కొట్టాడు.
ఇంకొక రన్ను తీసాడనుకో ఇంకా వినప్పే. మళ్ళీ అప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ ఆడతాం మళ్ళీ పంటాలేసి. మళ్ళీ గల్లీ క్రికెట్ అంటే అంతే కదా, పిల్ల బ్యాచ్ కూడా ఆడుతున్నారు. ఫస్ట్ వినప్ బీస్ పరాస్, నెక్స్ట్ వినప్ కాశీ, థర్డ్ వినప్ పీస్ శేఖర్. ఇప్పుడు అవుట్ అయినా స్కోర్ లెక్కేసుకోవటం కాదు, ఇప్పుడు మళ్ళీ అవుట్ అయ్యేదాకా ఇప్పుడు ఫైరస్ ఆడుతూనే ఉంటాడంట. చూద్దాం మంచిగా పడతాడు, ఎంత స్కోర్ తెస్తాడు. అబ్బా 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 ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. జస్ట్ మిస్, కొద్దిగుంటే బౌల్డ్. జస్ట్ మిస్. Kashi bad right. He is a TD. Score is 13. Score is 31. ఇందాక కాశీ అనేది బాగా క్యాచ్ పట్టుంటే టూడీ వెళ్ళేది కూడా కాదు. అని ఇప్పుడు బౌలర్ టెన్షన్ పడుతున్నారు కొద్దిగా. నీకు కాశీ, నీకు టెన్షన్ దేనికి? నార్మల్ కాడు, ఇదేమన్నా ఇంటర్నేషనల్ మ్యాచ్, మనం గల్లీ క్రికెటే కదా. అప్పుడు చూద్దాంలే, హాఫ్ సెంచరీ కదా. అవుట్, 31కి అవుట్.